దాన్ని మీరు యాక్టింగ్ అని కన్సిడర్ చేయరా? ఏది ఆ రీల్స్, ఆ టిక్టాక్లు బీజిఎం వేసి నడిచేది, డబ్ స్మాష్ చేసేది. ఇప్పుడు ఏంది నువ్వు కన్సిడర్ చేస్తావు నువ్వు సినిమా చేస్తే? లేదు అట్లా జనరల్ గా ఇట్స్ నాట్ యాక్టింగ్ డెఫినెట్లీ. వీఆర్ మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్ బట్ వీఆర్ నాట్ మేకింగ్ దట్ క్రింజ్ ఫిల్మ్. బాంబే ఫిల్మ్ స్కూల్లో నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నన్ను నక్కు అని పిలుస్తున్నాను. మనం వాడతాం కదా అక్కడ నై చెయ్యి అంటారు, నై చెయ్యి నయ్యోనా అని అంటారు కదా, నేను నక్కు అంటుండే. ఐ వాజ్ 17 years, సో దీస్ పీపుల్ యూస్ టు మేక్ లాఫ్ ఎట్ మై హిందీ అనమాట. హారర్ ఫిల్మ్స్ డిమాండ్ మీద ఉంటాయి కానీ నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను చాలాసార్లు భయపడదామని వెళ్ళిన. స్కేరీ సినిమా, ఓ మై గాడ్ అంటే పోయి కూర్చొని నేను ఇట్లా చూస్తుండే. నథింగ్ అంటిల్ నో హారర్ ఫిల్మ్ హ్యావ్ స్కేర్డ్ మీ. బోత్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. డెఫినెట్లీ నేహాకి, అంజలికి ఇద్దరికి వాళ్ళ కెరియర్ బెస్ట్ సినిమా ఇది కావాలి. విశ్వక్ హాయ్. హాయ్ హాయ్, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. యా, నేను బాగున్నా. మీరు? మాది నడుస్తుంది. రిలీజ్ టైంలో ఎలా ఉంటుంది విశ్వక్ జనరల్గా మీ హెడ్ స్పేస్? వన్ కాంట్ ఎస్కేప్. మనం ఎట్లాంటి సినిమా తీసినా చిల్లుంటాను ఉంటుంది కానీ వన్ కాంట్ ఎస్కేప్ దట్. ఇట్ స్టార్ట్స్ నార్మల్గా నాకు 1 week ముందు స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి ఒక 1 month నుండి స్టార్ట్ అయింది. ఓకే. సో ఎక్కువ లవ్ చేస్తాం కదా, ఎక్కువ క్యూరియస్ ఉంటాం. May 31st కదా ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ 5 years ఫర్ ఫలక్నామా. డెస్టినీ నమ్ముతారా మీరు? ఐ బిలీవ్ ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇట్ విల్ అట్రాక్ట్ వాట్ ఇట్ వాంట్స్. లైక్ అది ఎట్లా ప్లాన్ చేసుకుందో చూడు. 5th year నేను ఐ వాంటెడ్ టు డూ మాస్. ఐ థాట్ ఆఫ్టర్ ఫలక్నామా దాస్ దిస్ ఈస్ ద మాసియెస్ట్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్. ఇంకా 10.0 అనుకో, ఫలక్నామా దాస్ 1.0 అయితే ఇది 10.0 అనుకో. సో ఇట్ ల్యాండెడ్ ఆన్ May 31st. ఐ థింక్ సినిమా డిసైడ్ చేసుకుంది. మీ ఇంట్రెస్టింగ్ జర్నీ చూసుకుంటే లైక్ అప్స్ డౌన్స్ ఉన్నాయి కదా. ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, లైఫే మనం జనరల్గా తీసుకుంటే చాలా విషయాలు మన కంట్రోల్లో లేనివి చాలా జరిగిపోతుంటాయి. మీరు చెప్పారు ఫలక్నామా దాస్ క్లైమాక్స్ 12 minute షార్ట్ షూట్ చేసే ఫస్ట్ అప్పుడు వర్షం వచ్చేసింది అన్నారు కదా. సో అదొక స్ట్రెస్ సిచ్యువేషన్. తర్వాత మధ్యలో పాండమిక్ వచ్చింది, పాగల్ సెకండ్ హాఫ్ ఇష్యూస్ అయినాయి. మీ అన్నీ అనలైజ్ చేసుకొని మీరు చెప్పారు. ఇప్పుడు గ్యాంగ్స్ వచ్చి అదే గామి కూడా ఒకటి జరిగింది కదా, అదొక ఎపిక్ లాగా ఒక 5-6 ఏళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఓకే పోస్ట్‌పోన్‌మెంట్స్ అట్లా అనట్లే, బట్ యువన్ శంకర్ రాజా గారికి సమ్ అన్ఫార్చునేట్ ట్రాజెడీ. సో చాలా విషయాలు ఫిల్మ్ మేకింగ్లో మన కంట్రోల్ లేని జరుగుతుంటాయి కదా. ఆ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఎట్లా జస్ట్ స్టేబుల్గా ఉండి మనం పని చేసుకోవడం కుదురుతుంది? అంటే స్ట్రెస్ తీసుకునే అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు అవి. ఒకటి ఉంటుంది ఎగ్జామ్ డే విచ్ ఇస్ రిలీజ్ డే. సో మిగిలిన రోజులు నాకు తెలిసి ఇట్స్ ప్రాసెసింగ్. లైక్ యూ సెడ్ మన కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో లేదని మనకు తెలిసినప్పుడు దాని గురించి టెన్షన్ పడద్దు. అంత సింపులా? అంతే కదా, ఏం చేస్తాం. సడన్గా ఏమన్నా జరగవచ్చు, బట్ మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, ఇంకో ప్లాన్ వేస్తాం తర్వాత. అండ్ నేను కొంచెం ఓకే ఎగ్జాక్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలేటెడ్ కాదు, ఒక ఇంటర్వ్యూ చూస్తుండే మీది. దాంట్లో మీరు చెప్పారు కల్ట్ అనే ఒక సినిమా ఇప్పుడు రాబోతుంది కదా, దానికి మీరు యాక్టర్స్కి ఆడిషన్ టేప్స్ కాస్టింగ్ కాల్ ఒకటి వేసినప్పుడు అరే మీరు రీల్స్ టిక్టాక్లు అవి పెట్టకండి అని మీరు స్పెసిఫిక్గా చెప్తే రీల్స్ టిక్టాక్లు పెట్టి చాలామంది పంపించారు. సో ఐ జస్ట్ క్యూరియస్గా అడుగుతున్నా యాజ్ అన్ యాక్టర్గా, దాన్ని మీరు యాక్టింగ్ అని కన్సిడర్ చేయరా? ఏది ఆ రీల్స్, ఆ టిక్టాక్లు బీజిఎం వేసి నడిచేది, డబ్ స్మాష్ చేసేది వాటిని? బ్రో వాడు బీజిఎం వేసి నడుచుకుంటూ వస్తుండు. ఒక్కొక్కడైతే ఏం చేయడు, ఇట్లా చూస్తుంటాడు అంతే. బీజిఎం వస్తుంటుంది, ఏం చేసుకోవాలి నేను ఆ వీడియోతో? అంటే వాడు ఏం చేయడు, ఇట్లా వస్తాడు నడుస్తాడు. వాడు కటింగ్ షాప్కి పోయి వచ్చిన వీడియో పెడతాడు నాకు. నేను ఏం చేయాలి, సినిమాలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంది నువ్వు కన్సిడర్ చేస్తావు నువ్వు సినిమా చేస్తే? లేదు అట్లా ఇట్స్ నాట్ యాక్టింగ్ డెఫినెట్లీ. అది ఇంకా షోక్ అంతే. ఫోన్ వచ్చేసి చేతిలో, కెమెరా వచ్చేసిన చేతులకు అందరికి. అయితే ఆడి ముఖం మీద పెడతాడు, లేకపోతే ఇంకోటి ముఖంలో పెడతాడు ఎవడు. ఓకే ఓకే యాక్టర్ ఉండాల్సిన ఒక 2 మెయిన్ క్వాలిటీస్ ఉంటే ఏం చెప్తారు విశ్వక్, మీరు నేర్చుకునేది జర్నీలో? ఓపెన్ టు లెర్న్, ఆల్వేస్ కీప్ అబ్జర్వింగ్. దేర్ విల్ బి సో మెనీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అరౌండ్ యూ. సో ఈరోజు కలిసినోడు 3 years తర్వాత నువ్వు ఇన్న కథలో పనికొస్తుంది వాడు. ఈరోజు సో మెనీ థింగ్స్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ లైక్ దట్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? లైక్ మీరు అబ్జర్వ్ చేసి ఏదన్నా ఇంప్లిమెంట్ చేసుకుంది మీ పర్ఫార్మెన్స్లో? ఫలక్నామా దాస్లో ఐ వాజ్ మిక్స్ ఆఫ్ 2-3 friends of mine. సో అది పెరుగుతున్నప్పుడు కూడా నేను కామ్ వండుకుంటేనే లైక్ సడన్లీ వి స్టార్ట్ బికమింగ్ లైక్ అవర్ ఫ్రెండ్స్. మనం వేసే పంచులు, వాడు వేసే జోకులు, ఒకటితో ఒకటి ఎక్స్చేంజ్ అయిపోయి అందరు కలిసి ఒక 10 features ఉన్న ఈ బాయ్స్లో ఎట్లుంటుంది అంటే, నాకు 3 features, నీకు 3 features, నీకు 3 features ఉన్నాయనుకో, మనం ఇద్దరం కలిసి మన ముగ్గురం, ఒక 4 కలిసి ఒక 2 సంవత్సరాలు చిల్ అయితే రోజు ఏమవుతుందంటే
నీ మూడు నాకు వస్తాయి, నా మూడు నీకు వస్తాయి. సో విల్ బికమ్ దట్ సాలిడ్. ఆ 10 ఫీచర్స్ ఉన్న సేమ్ బండ్లు తయారవుతాయి, అమాల్గమేషన్ కలిసిపోయి అన్ని అట్లా తయారవుతాయి. సో నా దోస్తులలో దేర్ వర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ పీపుల్, హౌ దే టాక్, హౌ దే డీల్ విత్ సిచ్యువేషన్. సో ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ 2-3 పీపుల్. సో నెవర్ స్టాప్ అబ్జర్వింగ్. బట్ ఇలాంటి ఒక ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఇది కొంచెం బాగా మాస్ మసాలా ఒక లార్జర్ దెన్ లైఫ్ జోన్లో ఉండబోతుంది కదా. ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక వరల్డ్లో సెట్ అయిన ఫిల్మ్స్లో కూడా అది పాసిబులా? సో ఇఫ్ యూ సీ దిస్ విల్ బి వెరీ మచ్ హ్యూమన్ ఉంటుంది నీకు. అంత లార్జర్ దెన్ లైఫ్ సిచ్యువేషన్స్ వస్తుంటే లార్జర్ దెన్ లైఫ్గా డీల్ చేస్తుంటాడు వాడు. ఎందుకంటే నార్మల్ లైఫ్లోనే మనమే ఇప్పుడు మన చిన్న ఒక గొడవ జరిగితే అది పెద్ద గొడవ అయితే అది లార్జర్ దెన్ లైఫ్ కనిపిస్తుంది అది. అండ్ హౌ జెన్యున్లీ యు ఆర్ క్యాప్చరింగ్ ఇట్. ఆ గొడవలు ఏమైనా జరగవచ్చు. రైట్. సో డ్రామా క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఆ డ్రామాని నువ్వు ఎంతో ఆనెస్ట్గా క్యాప్చర్ చేస్తున్నావు. సో నేను చేతు మేమందరం ఉన్న పేజ్ ఏంటంటే వీఆర్ మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్, బట్ వీఆర్ నాట్ మేకింగ్ దట్ క్రింజ్ ఫిల్మ్. క్రింజ్ కమర్షియల్ ఒకటి అనవసరమైన యానిమేటెడ్ కామెడీ కానీ యానిమేటెడ్ యాక్షన్ డైలాగులు చెప్పడం కానీ అది షుడ్ కమ్ ఫ్రమ్ లైక్ ఎర్త్, లైక్ అది ఫుల్ ఎర్తీ ఉండాలి క్యారెక్టర్. అండ్ వైల్ ఐఎమ్ యాక్టింగ్ ఐ విల్ మేక్ షూర్ నేను కొన్ని చెయ్యొద్దని మోర్ దెన్ వాట్ టు డూ ఐ నో వాట్ నాట్ టు డూ. వాట్ నాట్ టు డూ చెప్పండి. వాట్ నాట్ టు డూ అంటే చాలా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ లైక్ నన్ను ఇట్లాంటి అడిగితే నేను పేర్లు చెప్పేస్తా. ఇట్లాంటి ఒక పేరు చెప్పకుండా చెప్పండి. లైక్ నథింగ్. నాకు ఇట్లాంటి కమర్షియల్ సినిమాలో నాకు నచ్చవు కొన్ని ట్రోప్స్, ఇట్లాంటి హీరోలు చేస్తే నాకు నచ్చవు, నేను ఇవి ఒక మాస్ హీరో అయినప్పుడు నేను చెయ్యను అలాంటివి. చేయొద్దు అంటే నీకు ఒకటి చెప్పాలా, ప్రతి యాక్టర్ కూడా 3 years బ్యాక్ చేసిన సినిమా చూసి అరే అది నేను చేసేది లేకుండే అని అనుకుంటారు. కానీ ఆ 3 years బ్యాక్ అది ఆ టైంకి అది వర్కౌట్ అయ్యింది. ఆ టైంకి అందరూ అంతే ఎడ్యుకేటెడ్ ఉన్నాం. ఎవ్రీబడి ఈజ్ ఎవాల్వింగ్. సో రైట్ నౌ ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ఈవెన్ మోర్ సెటిల్. ఇంతకుముందు యాక్టింగ్ అంటే చాలా బ్రైట్గా చేస్తుండే కదా, ఇప్పుడు సెటిల్ అవుతున్నాయి, పర్ఫార్మెన్సెస్ అన్ని సెటిల్ అవుతున్నాయి. సో ఐ టుక్ అ వెరీ న్యూ టేక్ ఆన్ పర్ఫార్మెన్స్. సో ఇఫ్ ఐ డూ రత్న అది ఎట్లుంటుంది అనేది దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఫ్రెష్గా అనిపించేది అదే ఉంటుంది. డెఫినెట్లీ నేను కొన్ని ఏవేవైతే కట్ డౌన్ చేసినా అవన్నీ కట్ డౌన్ చేయడం వల్లనే ఒక ఫ్రెష్నెస్ వచ్చి ఉంటుంది క్యారెక్టర్ డెఫినెట్లీ. ఓకే. ఇప్పుడు ఒక కౌంటర్ ఒపీనియన్ అనుకోండి విశ్వాక్, ఇప్పుడు మాస్ సినిమాలు ఇవి చేయడానికి ఆల్రెడీ చాలా మంది మనకు ఉన్నారు కదా. ఐ సీ యూ యాజ్ అ న్యూ ఏజ్ యాక్టర్ అనమాట. అండ్ మీరు ఇంతకు ముందు చేసిన ఫిల్మ్స్ కూడా లైక్ ఈ నగరానికి ఏమైంది కానివ్వండి, అశోకవనంలో అర్జున్ కళ్యాణం, అది ఎంత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే జోన్లో ఉన్నా కూడా అది నేను చాలా ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ లాగా చూస్తా. సో విశ్వక్ మీరు న్యూ ఏజ్ ఈ మెయిన్ స్ట్రీమ్ ఈ రెండింటిని ఓకే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. లైక్ వేర్ డు యూ మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవాలనేది ఎక్కడ? లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ లైక్ విల్ యూ కాల్ దిస్ న్యూ ఏజ్? ఇట్స్ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ ఎ న్యూ ఏజ్ ఫిల్మ్ విత్ విచ్ ఇస్ కమర్షియల్. ఓకే. సో ఇందాక కూడా చెప్తున్నాను, సేమ్ స్పైస్ కానీ మెక్సికన్ స్పైస్. ఓకే. సేమ్ కారం. ఇంట్రెస్టింగ్. And this is a question I wanted to ask the writer and director Vishwak. యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు, మీరు డైరెక్టర్ని ఓవర్టేక్ చేసేస్తారా అట్లా కాదు, బట్ ఓకే ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్ కదా ఫిల్మ్ మేకింగ్ అనేది. ఓకే నేను మేబీ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఓకే మేబీ ఓకే యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్కి వచ్చేసి వాళ్ళు డైరెక్టర్ వచ్చి వాళ్ళకి పర్ఫామ్ చేసి చేస్తే నచ్చుతుంది, కొంతమంది యాక్టర్స్కి ఏమో లైక్ జస్ట్ నాకు ఇన్పుట్స్ ఇవ్వండి నేను నా క్యారెక్టర్ని ఎట్లా నచ్చితే అట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటాను అని చెప్పి. దీని నుంచి 2 questions. ఈ రెండిట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ సెకండ్ కైండ్ ఇంటర్ప్రిట్? ఐ వాంట్ ఇన్పుట్స్. I'll have my questions. I need inputs. I don't know what I'll do until I do. యాక్షన్ కట్కు మధ్యలో నేను కూడా క్యూరియస్గా ఉంటా హౌ ఐఎమ్ గోయింగ్ టు రియాక్ట్ అని. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ నీ ఆపోజిట్ యాక్టర్ యాక్షన్కి కూడా నువ్వు రియాక్ట్, అక్కడ కూడా యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. సో సమ్టైమ్స్ యు ఆర్ బ్లెస్డ్ వెన్ ఇప్పుడు అంజలి ఉంది, అంజలిది ఎట్లుంటుందంటే నేను చెప్పను ఏం చేస్తున్నాను, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ లైక్ న్యాచురల్లీ అక్కడ ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఎక్కువ ప్రిపరేషన్ అట్లా మరి మెకానికల్ కాకుండా ఇఫ్ వి డూ సడన్లీ ఇంకా పెద్ద లైన్స్ ఏమైనా చేయాల్సి వస్తే లెట్స్ డూ లైన్స్ వితౌట్ ఎమోషన్, అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేరు,
నేనేం చేస్తున్నానో తెలియదు, తనేం చేస్తుందో తెలియదు. సో వీ డోంట్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు యాక్ట్. జస్ట్ టు సీ ఇది 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 ఈ డైలాగ్ ఇది వితౌట్ జీరో ఎమోషన్లు అనుకొని దెన్ యాక్షన్ అన్న తర్వాత నేను ఒక టెంపోకి తీసుకెళ్తా, తను ఒక టెంపో. సో యూ విల్ హ్యావ్ దట్ ఫన్ పార్ట్ వెన్ యూ హ్యావ్ అమేజింగ్ యాక్టర్స్. బట్ ఆ సింక్ ప్రతిసారి కుదురుతుందా? యా, వెన్ యూ నాకు నాజర్ గారితో అయింది అది, గోఖరాజ్ గారు. సో వెన్ యూ హ్యావ్ దీస్ యాక్టర్స్, అది నీకు తెలియకుండా ఒకటి ఫామ్ అవుతుంది రూమ్లో, ఒక డ్రామా. సో అది డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ యాక్టర్ ఆల్సో. సమ్ టైమ్స్ ఎదురుంగులు చేయకపోతే నీకు నువ్వు ఒక్కడివి చేస్తుంటే కూడా పిచ్చోడ్లాగా కనిపిస్తుంటావు, వాళ్ళు తక్కువ చేసి ఎక్కువ చేసి. సో అది ఒక టెంపో ఫామ్ అవుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ in most of the films we try to collaborate with these actors who are good. ఓకే. అండ్ లాస్ట్ 10 yearsలో ఈ హోల్ కల్చరల్ డిస్కోర్స్ అనేది ఒకటి పెరిగిందనమాట. లైక్ తెలంగాణ సినిమా, లైక్ ఆంధ్రాలో సెట్ అయ్యి ఉన్న సినిమా, లైక్ బలగం వాజ్ కన్సిడర్డ్ తెలంగాణ. నేను హ్యూమన్ ఎమోషన్స్ అనేవి యూనివర్సల్, అది నేను ఒప్పుకుంటా. బట్ ఆ కల్చర్, ఆ మిల్యూ, ఆ రూటెడ్నెస్ అనేది ఏదైతే ఉందో అది ఈ మధ్య ఎక్కువ పంచువేట్ అయ్యి అది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లైక్ తెలంగాణ సినిమాలో వచ్చి అశోక్ వనంలో, అర్జున్ కళ్యాణంలో కూడా అదొక యూఎస్పీ లాగా తెలంగాణ నుంచి ఒక కుర్రోడు వెళ్ళి ఆంధ్ర, అది స్టోరీ పరంగా కూడా అది సెట్ అయింది. అండ్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా లైక్ మేబీ ఒక, అంటే మనకి 2000sలో కూడా చూస్తే చాలా సినిమాలు లైక్ ఆ కోనసీమ, లైక్ రాయలసీమ, అట్లాంటి యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైన్స్ మనకు వచ్చినాయి. బట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట, ఓ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సెట్ అయి ఉండే ఒక మాస్ సినిమా అని. ఈ స్పెసిఫిక్గా ఇప్పుడు వచ్చిన ఈ డిఫరెన్సెస్, ఈ కల్చరల్ ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నారో అది మీరు ఎలా చూస్తున్నారు ఈ కల్చర్ని? అంతే, ఇట్స్ ఎవాల్వింగ్. అంతే, ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని ఎవాల్వ్ చేయలేదు అనుకుంటా ఒక టైం వరకు. సర్టన్లీ అంటిల్ సమ్ టైమ్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ సైడ్ క్యారెక్టర్స్ ఉంటుండే, కామెడీకి ఉంటుండే. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు మన హైదరాబాదీ హిందీని కూడా బాంబేలో పోతే కొంచెం నన్ను బాంబే ఫిల్మ్ స్కూల్లో నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నన్ను నక్కు అని పిలుస్తుండేను. నాకు మనం ఎక్కువ మనం వాడతాం కదా, అక్కడ నై చెయ్యి అంటారు, నై చెయ్యి, నయ్యోనా అంటారు కదా, నేను నక్కు అంటుండే. సో నక్కు అంటే క్లాస్ అంతా అవుతుండేది, పెద్ద జోక్ వేసినట్టు. తర్వాత నాకు తుమ్ ఆప్కి ఫరక్ తెలియకపోతుండే అప్పుడు. అయితే సార్ నువ్వు క్యూకి అంటే తూ బోలా నాకు అలా అంటుండే. క్లాస్ అంతా నవ్వుతుండే, తూ నై రే ఆప్ బోల్నా. కానీ అదొకటి నేర్చుకోలేకపోయినా. ఐ వాజ్ 17 బ్యాక్ దెన్. ఐ వాజ్ 17 years. సో దీస్ పీపుల్ యూస్ టు మేక్ లాఫ్ ఎట్ మై హిందీ అనమాట. నేను ఒక స్కిట్ వేసిన, ఇట్స్ లైక్ ఇన్విజిబుల్ యాక్టర్స్, యూ హ్యావ్ టు యాక్ట్. నేను నార్మల్గా నడుచుకుంటూ పోతున్నా, మా మమ్మీతో రోడ్డు మీద ఎవడో వచ్చిండు, బండి చూసుకొని నడుపురా అంటే వాడు మంచి హిందీలో నన్ను తిడితే, నా హిందీలో నేను మాట్లాడితే వాడు ఎక్కిరిస్తే నేను వాడిని కొడుతున్నా అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ వైలెంట్ స్కిట్ మేడ్ బై ఓన్లీ మీ. అక్కడ ఇన్విజిబుల్ మదర్, ఇన్విజిబుల్ ఫైట్ చేసినాడు అది. సో బేసికలీ ఇట్ వాజ్ అ కౌంటర్ టు నాట్ ఫకింగ్ లాఫ్ ఆన్ మై హిందీ టు హోల్ క్లాస్. నైస్ metaphor. Whole class was like shut అయిపోయారు. మెసేజ్ నాకు మజాక్ కూడా అని చెప్పి ఐ ఓన్లీ ప్లేడ్ ఆల్ ద రోల్స్. దెన్ స్కిట్ అయిపోయిన తర్వాత దే వర్ లైక్ ఓకే. సో ఐ థింక్ నౌ ఈవెన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ట్రై ఇన్ ఫలక్నామా దాస్ ఆల్సో. ఐఎమ్ ట్రైంగ్ టు షూట్ తెలుగు సపరేట్, హిందీ సపరేట్, బట్ బోత్ ద ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇట్ విల్ have a Hyderabad hero, Hyderabad Hindi, but it's a Hindi film. Okay. So నీకు తెలంగాణ ఎట్లా మజా వచ్చిందో, no Hyderabadi Hindi will be that Telangana kind of evolvement and revolution. Indian cinema I feel like they'll love. At this time they'll love the, అంటే బీహారీని చూసినాం, పంజాబీని చూసినాం, మనం ఒక యూపీ భోజ్పురి అన్ని చూసేసినాం, మరాఠీ హీరోని చూసేసినాం. హిందీలో వాళ్ళు ఇంకా కరెక్ట్ హైదరాబాద్ హీరోని చూడలేదు. So they have to see Hyderabadi Hindi guy. You could be that. Yeah, so I'm trying to take this into that layer. అది మనకి లైక్, అండ్ అది నాకు తెలిసి ఇప్పుడు బాంబే నుండి ఒకళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుంటే ట్యూషన్కి పోతే, అమర్పేటకి పోతే కాదు, ఇక్కడ పెరిగితేనే వస్తుంది. అంటే మాకు 10-15 years వరకు మనకి ఇది ఉండేది, దక్కని సినిమా అని చెప్పి. అవి ఫాలో అయ్యారా మీరు అప్పుడు? అంగ్రేజ్ మోర్ దెన్ 120-150 times చూసుంటా. వి సీ ఇట్ ఎవ్రీ టైమ్. అండ్ హైదరాబాద్ నౌస్ కావచ్చు, అంగ్రేజ్ అయితే ఉత్తి ఇప్పుడు కూడా పెట్టుకొని చూస్తాం. ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ ఇది మీరు
ముఖ చిత్రం అనే మూవీలో కెమియో చేశారు కదా, నాకు మీరు దానికి చెప్పిన రీజన్ ఏంటంటే మ్యారిటల్ రేప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేను ఏదైనా చెప్పగలిగితే అది ఒక మంచి విషయం కదా, అంటే దాని గురించి అవేర్నెస్ రేజ్ చేయడానికి చేద్దాం అనుకున్నా, ఓకే చేసేసాను అని చెప్పి. విశ్వక్ యాజ్ ఇప్పుడు మీరు పాపులర్ కూడా అవుతున్నారు కాబట్టి ఆ ఎలిమెంట్ ఒకటి అనిపిస్తుందా మీకు, ఓకే సినిమాల ద్వారా కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్ థింగ్స్ ఏదైనా చెప్పండి? ఇట్ ఈస్ వాట్ సందీప్ ఆస్క్డ్ మీ ఫర్ 2 days. 2 days నా టైం ఇచ్చి నేను ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ నాయిస్ అంటే వై నాట్ అనిపించింది అంతే. నువ్వు అది జనరల్గా ఆ థాట్ ప్రాసెస్ వచ్చిందా మీకు, లైక్ మన ఫిల్మ్స్లో ఏదైనా మంచిది ఒకటి చెప్పొచ్చు కదా, చెప్దాము అనేది వచ్చిందా అంటే పని కట్టుకొని బయలుదేరలేదు దాని గురించి. బట్ వెన్ యూ హ్యావ్ ఛాన్స్ యూ డూ ఇట్ డెఫినెట్లీ. దీంట్లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐఎమ్ ఎ బ్యాడ్ గై ఇన్ ద ఫిల్మ్. మంచోడనే బట్ హీ హ్యావ్ హిస్ రీజనింగ్. ఐ లవ్ ద క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ నాతో ఉండిపోవాలని మెమరీగానే నేను ఇది నిజంగా గుర్తుపిచ్చేసిన 2 days బ్యాక్. చెవు వాడికి ఉంటుంది చూడు. సో ఐ వాస్ పుట్టింగ్ ప్రెస్ 1 ఇన్ ద ఫిల్మ్. సో 2 days బ్యాక్ రిలీజ్ దగ్గర వస్తుంటే మొన్న కుట్టిపిచ్చేసిన డైరెక్ట్. ఏం 2 days ఫ్రెష్గా అయింది. ఇందాక ఇంటర్వ్యూ అప్పుడు కూడా బ్లడ్ చూసుకుంటున్నాను. సో యూ కెన్ సీ హౌ మచ్ ఐ లవ్ ద క్యారెక్టర్. క్లియర్. వాట్ ఈస్ అంటే ఇప్పటివరకు మనం యాక్షన్ సినిమాలు, మసాలా సినిమా, నేను మసాలా అనేది చెప్తున్నా, నేను డెరిగేటరీగా అనట్లేదు, అది మన సొంత జాన్రా, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. కాబట్టి ఎలా ఉండబోదు ఇది, హౌ డిఫరెంట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి, ఆర్ హౌ స్పెషల్ దిస్ ఇస్ గోయింగ్ టు, ఎందుకంటే ఒక రివెంజ్ చాలా చూసాం కదా. హోల్ డిఫరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ ఆల్సో డు నాట్ వాంటెడ్ టు మేక్ అ టిపికల్ మసాలా ఫిల్మ్. హీ ఈజ్ ఆల్సో లైక్ చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి. వెదర్ ఇట్ కమ్స్ విత్ ద సౌండ్, నీకు టీజర్లోనే అర్థం కావచ్చు హౌ వీఆర్ సీయింగ్ ద సౌండ్ అనేది. డప్పులు కొట్టేసి అట్లా వెళ్ళకుండా ఇఫ్ యూ సీ ద విజువల్ ఇస్ సో మాసీ అండ్ ద సౌండ్ ఇస్ సో వెస్టర్నైజ్డ్ ఫ్యూజన్ లో ఉండే. ఫ్రేమ్స్ కూడా చాలా అన్కన్వెన్షనల్. లైక్ ఆ టీజర్ లో మీకు పెట్టిన షాట్ ఇస్ లైక్ చీకటిలో ఒక క్లోజ్ అప్. లైక్ జనరల్ గా మనం హీరోయిక్ షాట్ అంటే వేరేలాగా అనుకుంటాం, ఒక లో యాంగిల్ గ్లూమీ టైం లో, బట్ చాలా గ్రిట్టీగా ఒక డార్క్ గ్రేగా అనిపించింది. So you have so many new age elements to the film. So you will enjoy that, and I really cut down so many things for this character. Ante hero ante manam konni I gave a complete different approach to this. So I think this will be one more X factor which you can come and enjoy in the film. Okay, like typical intro song atla entry fight git atlanti అవాయిడ్ చేశారా? ఇంట్రో సాంగ్ అంటే సాంగ్ వస్తుంది, ఇంకా సినిమా ద ఫైట్ ఇఫ్ యూ సీ దే ఆల్ లుక్ వెరీ న్యాచురల్. నీకు గ్రావిటీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఉంటుంది సినిమా. సో ఓకే, మీరు ఎలాంటి సినిమాలు చూడడం ఇష్టపడతారు విశ్వక్? ఐ లైక్ డ్రామా, అండ్ డ్రామా ఇస్ ఇన్ లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చూడు, దేంట్లోనైనా డ్రామా ఉంటుంది. సో ఐ నెవర్ గెట్ స్టక్ ఇన్ వన్ జానర్, బట్ ఐ హేట్ వన్ జానర్ కాల్డ్ హారర్. యుల్ నెవర్ డూ హారర్ ఫిల్మ్? మేబీ నాకు ఎప్పుడన్నా చేస్తే జనాల కోసం చేస్తాను నేను, ఎందుకంటే హారర్ ఫిలిమ్స్ డిమాండ్ మీద ఉంటాయి, కానీ నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను చాలాసార్లు భయపడదామని వెళ్ళిన, చాలాసార్లు అసలు ఇదంతా స్కేరీ సినిమా, మై గాడ్ అంటే పోయి కూర్చొని నేను ఇట్లా చూస్తుండే, ఎందుకు భయపడుతుందో, ఎందుకు ఏమవుతుందో. సో నథింగ్ అంటిల్ నో హారర్ ఫిలిం హ్యావ్ స్కేర్డ్ మీ. రియల్లీ? నాకు ఒక్క హారర్ ఫిలిం కూడా భయపెట్టలే. నేను వండుకుంటా మంచిగా, పెద్ద కొంపలు ఒక్కడిని వండుకుంటాను. సౌండ్లు వస్తే కూడా లైట్ తీసుకుంటాను. చిన్నప్పుడు అంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు ఒక్కసారి భయపడ్డా, కానీ దాని తర్వాత అది అనుకున్నాను. ఐ వాజ్ ఎలోన్ ఇన్ ద రూమ్. సడన్గా కళ్ళు తెరిస్తే ఐ ఫెల్ట్ లైక్ సంబడి కేమ్ ఇన్ ఫ్రంట్, సా ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆర్ నాట్, అండ్ దే లెఫ్ట్. మార్నింగ్ దాకా వెనక్కి తిరగలేదు, ఉండరేమో వెనకానే. ఐ థింక్ దాని తర్వాత మెల్లమెల్లగా పోయింది అనుకుంటా. ఇట్లానే అనిపిస్తుంటాయి కానీ ఇప్పుడు కూడా అట్లా అనిపిస్తుంటాయి కానీ అది ఎందుకు అది గ్లిచ్ అనుకుంటా. ఏం అసలు భయపడలే. వావ్, మొన్న అయితే కోపం వచ్చింది వచ్చిన కన్సిడియస్, అదేం సినిమా ఇన్సిడియస్ లేటెస్ట్ పార్ట్ వచ్చింది మొన్న. దాని క్లైమాక్స్ అయితే మొత్తం సీతమ్మ వాకిట్ల సినిమాలు వచ్చే లెవెల్ ఫ్యామిలీ ఎండింగ్ ఉంటుంది ఆ సినిమాకి. నేను స్టోరీ కూడా పెట్టినా, ఇఫ్ యూ చూస్తే వాచ్ నైస్ ఫ్యామిలీ ఫిలిం, హారర్ ఫిలిం అంటే కొడతా అని చెప్పి. సో చేస్తే పైసల కోసం జనాల కోసం చేస్తా హారర్. సో మిగిలిన జానర్స్ అన్నీ ఐ లవ్ దెమ్.
అండ్ మీరు ఈ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతూ మీరు చెప్పారు దట్ ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఆయన రాసిన విధానం నాకు చాలా నచ్చింది అని చెప్పి దాని గురించి లైక్ వాట్ ఈస్ సో, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బోత్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. డెఫినెట్లీ నేహాకి అంజలికి ఇద్దరికి నేను నా సినిమా అని చెప్పుకోవడం కాదు, నాకు తెలిసి వాళ్ళిద్దరికి వాళ్ళ కెరియర్ బెస్ట్ సినిమా ఇది కావాలి, అవుతుంది అనిపిస్తుంది నాకు, కావాలి. సూపర్. ఆన్ దాట్ నోట్ విశ్వక్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. టైం ఇప్పుడు తొందరగా ఉన్నట్టున్నారు. సో మ్యాచ్ కదా. ఓ మై గాడ్. సరే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో ఆల్ ద వెరీ బెస్ట్ విశ్వక్. థ్యాంక్ యూ. చలో.